హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ప్రజెంట్ అయితే మనం పాపికొండల టూర్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలామంది నన్ను కామెంట్ చేసి అడిగారు డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పేసి. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీరు జీవితంలో చూడడం చాలా మంచి లొకేషన్స్ అయితే చూపించబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ప్రజెంట్ అయితే మనం పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. మీరు ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ అసలు టోటల్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనేది మనం ముందు అయితే డిస్కస్ చేద్దాం. అసలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో చెప్తాను క్లారిటీగా. ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇక్కడే పుష్కర స్నానాలు చేసేసి అయితే మనం ఇక్కడే బస్సు ఎక్కబోతున్నాం పాపికొండలకి అయితే మాత్రం. సో వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా పుష్కర్ ఘాట్లో స్నానం అయితే అయిపోయింది అనమాట. మన బస్సు అయితే రెడీగా ఉంది పక్కనే. ఇదిగోండి, ఇదే అనమాట మనకి వచ్చేటువంటి బస్సు అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి మనం పాపికొండలు బోటింగ్ పాయింట్ వరకు అయితే పాపికొండలు అంటే మనకి పోలవరం దగ్గర ఉంటుందన్నమాట దీని బోటింగ్ పాయింట్. సో ఆ బోటింగ్ పాయింట్ వరకు అయితే మనం ఎప్పుడైతే వెళ్ళబోతున్నాం చూద్దాం లొకేషన్స్ మొత్తం ఎలా ఉంటాయి అనేది మొత్తం. అండ్ ఇది కూడా బస్సు అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది మనకు పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే. అండ్ ఇక మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి మన పోలవరం ప్రాజెక్టు పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ అంతా కూడా దాదాపుగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వర్క్ అయితే ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. ఇదిగోండి, ఇదంతా కూడా కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్ వర్క్స్ అనమాట. చాలా అసలు కన్నుల విందుగా ఉంది చూడడానికి. అసలు చూస్తుంటే ఊరే నాయన ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనిపిస్తుంది. ఇది 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి, అంత పెద్ద ప్రాజెక్ట్ అనమాట. నాన్ స్టాప్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ పోలవరం దగ్గర అయితే మాత్రం. చాలా బాగా అనిపించింది. మనం బోట్లో వెళ్ళేటప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కూడా మనం విజిట్ చేస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుందంట. అది కూడా చూడాలి ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం మిషనరీతో ఎంత బాగుంది అంటే అసలుకి విపరీతంగా చాలా బాగుంది అనమాట. అండ్ మనకు పక్కనే ఒక పవర్ పాయింట్ అంటే ఒక పవర్ ప్రాజెక్ట్ కూడా జరుగుతుందన్నమాట. అది కూడా ఒక 100 మెగావాట్ల నుంచి ఎంతో సంథింగ్ రిలీజ్ చేస్తుంది అంట. మనకు శ్రీశైలంలో జరుగుతుంది కదా పవర్ జనరేట్ చేసేది. సో సేమ్ అలాంటిది ఇక్కడ పోలవరం దగ్గర కూడా ఒకటి కడుతున్నారంట. అది కూడా పక్కనే వర్క్ జరుగుతుంది అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇవన్నీ కూడా డైఫ్రమ్ వాల్స్ అనమాట, ఆ సైడ్ ఈ సైడ్. సో ఇప్పుడు మనం అయితే ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయామంటే మన బోటింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా ఎవరైనా బైక్లో వచ్చారంటే కన్విన్స్ అయిపోతుంది, ఇదేంట్రా ఆయన రాళ్ళు గుట్టల్లోకి వెళ్ళిపోతున్నాం అనుకుంటారు. సో ఆ రాళ్ళు గుట్టలో నుంచి మనం కొంచెం ముందుకెళ్ళాలి. ఇదిగోండి, అలా ఒక కొండను దాటి వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా బోటింగ్ పాయింట్ అయితే వస్తుందన్నమాట. దాదాపుగా 20 బోట్ల పైన ఉన్నాయి. ఇది ఒక పెద్ద సిండికేట్ అనమాట. సో ఈ డీటెయిల్స్ కూడా మీకు క్లారిటీగా ఇస్తాను, వీళ్ళకి ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో కూడా. అండ్ ఇప్పుడైతే మనమైతే ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి పక్కనే గడ్డిపోచమ్మ గుడి ఒక ఆలయం అయితే ఉంటుంది అమ్మవారిది. అమ్మవారిని కూడా మనం దర్శించుకొని ముందుకైతే వెళ్ళబోతున్నాం. సో ఫైనల్గా ఇదే అనమాట పాపికొండలు బోటింగ్ పాయింట్. సో బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఇక్కడ చెకింగ్ అనమాట. కంప్లీట్గా మన బ్యాగులు ఏమైనా తీసుకెళ్తున్నామా, వైన్ కావచ్చు, ఇలా ఏమన్నా గుట్కా డ్రగ్స్ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తున్నామా అనేది కూడా చెక్ చేస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా పక్కనే జామ పండ్లాగా ఉన్నాయి, అవి కూడా కొనేసామన్నమాట దారిలో తినడానికి. సో ఫైనల్గా అయితే ఇది చూస్తున్నారు కదా, మనం అయితే మన బోట్ అయితే ఇది అలర్ట్ చేస్తున్నారు మనకి. సో అలర్ట్ చేసినటువంటి బోట్లోనే మనం అయితే ముందుకైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ బోట్లో ఉండేటువంటి ఒక అన్న మనకు బాగా పరిచయం అనమాట. సో అందుకనేసి మనకు ఒక మంచి బోట్, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేటువంటి బోట్ని అయితే మనం సెట్ చేయమని చెప్పాం. ముందైతే మాత్రం టిఫిన్ పెట్టేశారు, ఒక 2 ఇడ్లీలు, ఒక వడ, కొంచెం ఉప్మా అయితే పెట్టారనమాట. చాలా కడుపు నిండిపోయేంత టిఫిన్ ఇబ్బంది లేదు, హ్యాపీగా తినేసాను. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు మనం వీటిని ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ఏంటి టిఫిన్ ఏంటి, ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఏమి ఇంక్లూడ్ చేసుకుంటాం ఈ ప్యాకేజ్లో, ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనేది కూడా మొత్తం డిస్కస్ చేద్దాం. ముందైతే మాత్రం ఇదిగోండి ఈ విధంగా మనకైతే లైఫ్ జాకెట్లు ఇస్తారు. ఈ లైఫ్ జాకెట్లు వేసుకుంటేనే మనకు బండి అయితే స్టార్ట్ అవుతుంది, ఇలాంటి పోలీసులు అయితే స్టార్ట్ చేయలేరు అనమాట. ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మాత్రమే బోట్ అయితే కదులుతుంది. సో మంచిగా కొన్న జామ పండ్లతో అయితే తినేస్తూ బోట్ సెట్టింగ్ అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. దుమ్ము లేపేస్తున్నాం అనమాట. ఇకైతే చూద్దాం ఎలా ఉంటుంది. నాకైతే ఈత కూడా రాదు, ఏదైనా జరిగేదంటే అంత అస్సం అయిపోతాం. బట్ ఏం కాదు, చాలా సేఫ్గా వెళ్తాం, చాలా సేఫ్గా వస్తాం, చాలా ఫన్ ఉంటుంది, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫైనల్గా మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది మీకు, అదే అనమాట గండిపోచమ్మ టెంపుల్ అయితే మాత్రం. అదిగోండి అక్కడ అదే అనమాట అమ్మవారు అనమాట, గండిపోచమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు అయితే మాత్రం. అండ్ గోదావరి నది బాగా వచ్చేసింది అంటే మాత్రం గుడి కూడా మునిగిపోతుంది. అండ్ ఇదిగోండి మొత్తానికైతే మన బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక చూద్దాం ఎలా ఉంటుంది. మరి ఫస్ట్ ఇలా దేవీపట్నం మండలం పూడిపల్లి ఈ విలేజ్ లో ఒకప్పుడు అందరూ కూడా కలకల్లాడుతూ తిరిగేవాళ్ళు. మరి పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల ఈ విలేజ్ మునిగిపోతుందని చెప్పి అధికారులు ముందుగా గమనించి ఈ గ్రామస్తుల్ని వేరే గ్రామానికి తరలించారు. మరి ఇక్కడ ఎవరు లేరండి. ఇప్పుడు చూసారు కదా, శిథిలావస్థకి చేరుకొని కనిపిస్తుంది విలేజ్. అందరినీ ఖాళీ చేసి వేరే గ్రామాలకు పంపించేశారు. ఈ పూడిపల్లి ఎన్నో సినిమాలకి మారుపేరు సార్. చిరంజీవి ఆపద్ బాంధవుడు, రామ్ చరణ్ రంగస్థలం,
బాలకృష్ణ బంగారు బుల్లోడు, రాజశేఖర్ గారి సింహరాశి, నాగార్జున గారు జానకిరాముడు, గోపిక గోదావరి, గుండెల్లో గోదావరి, కొంచెం టచ్ ఉంటే చెప్తా, అలాగే వెంకటేష్ గారి ఆడవారి మాటలకి అద్దాల వేరేలే, ఇలా చెప్పుకపోతే ఎన్నో సినిమాలను ఇక్కడ షూట్ చేశారు. పూడిపల్లి ఈరోజు చెప్పుకోవడానికి విలేజ్ మాత్రమే ఉంది, సివిల్ వ్యవస్థకి చేరుకొని ఇక్కడ ఎవరు కూడా లేరు, ఖాళీ చేసేసారు. అలాగే లెఫ్ట్ లో కూడా మనకు ఒక విలేజ్ ఉండేది, వీరార లంక అనే గ్రామం ఉండేది. మరి ఇక్కడ ఆ గ్రామాన్ని కూడా క్లోజ్ చేశారు. ఆ గ్రామంలో ఉండేటప్పుడు వారికి ఒక చిన్న టెంపుల్ కూడా ఉండేది ఇక్కడ. అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఒక చిన్న ఇల్లు, ఆ ఫ్రంట్ లో దానికి గజస్తంభం కనిపిస్తుంది, రామాలయం. వీరార లంక అనే గ్రామం ఉండేది, ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఇక నుంచి మొత్తం కూడా నేను వీళ్ళ మాటల్లోనే మీకు క్లారిటీగా వినిపిస్తాను అనమాట. చాలా క్లారిటీగా చెప్తున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇది కూడా మనకి కనిపిస్తుంది కదా, వచ్చేసి పోలవరం బాగా జూమ్ చేసేందుకు కొంచెం క్లారిటీ పోయింది, పోలవరం డ్యామ్ అనమాట. సో పోలవరం డ్యామ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఇక దగ్గర నుంచి అయితే మాత్రం. అండ్ మొత్తం వీళ్ళ మాటల్లోనే వినిపిస్తాను, ఎందుకంటే చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడైతే గైడ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మనకి మంచిగా అర్థమవుతుంది. చాలా తెలియని విషయాలు చాలా మంచిగా చెప్తున్నారు మనకైతే మాత్రం. పోలవరం అంటే మనం ఈ పాపికొండలు వెళ్ళే టైంలో ఎటువంటి విషయాలు ఉన్నాయో కూడా మొత్తం క్లారిటీగా చెప్తున్నారు. ఉండేటువంటివి ఈ పోలవరం కట్టడం వల్ల వచ్చేటువంటి నెగిటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఓకేనా? రైట్ సైడ్ లో కనిపిస్తుంది చూడండి విలేజ్. ఇందాక మనం పూడిపల్లి అనే ఒక విలేజ్ చెప్పాం, అది క్లోజ్ చేశారని. మరి ఇప్పుడు చూస్తున్న ఈ గ్రామం కూడా క్లోజ్ అండి, ఇందులో కూడా ఎవరు లేరు. ఇది దేవీపట్నం. ఒకప్పుడు ఇది దేవీపట్నం మండలం అండి. బోటికి రైట్ లో కనిపిస్తుంది దేవీపట్నం మండలం. రైట్ సైడ్ లో చూడబోయే గ్రామాలకి మండలం ఇది. రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం అండ్ బస్ సౌకర్యం కూడా ఉండేది ఇక్కడికి. కానీ ఇప్పుడు ఆ రోడ్డు లేదు, బస్సు లేదు, అన్ని క్లోజ్. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండలేదండి. అధికారులు అందరినీ కూడా ఖాళీ చేసి వేరే గ్రామాలకు పంపించేశారు. ఎందుకంటే వచ్చే ఆగస్టు సెప్టెంబర్లో వాటర్ పెరగడంతో ఈ విలేజ్ అంతా కూడా మునిగిపోవడం జరుగుతుంది. అందుకే ఇటువంటి ఇంకా చాలా గ్రామాలు మునిగిపోతాయి. అంటే టోటల్ గా ఈ పోలవరం డ్యామ్ అనేది పూర్తయితే 276 గ్రామాలని ఈ గోదావరి తనువులో దాస్తుంది. ఈరోజు గోదావరి పైన మనం కొన్ని గ్రామాలు మాత్రమే చూస్తాం. మన ఈస్ట్ వెస్ట్ ఆంధ్ర కాకుండా, అంటే తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్ 3 స్టేట్లలో దాదాపు 276 గ్రామాలని ఈ గోదావరి తనువులో దాస్తుంది. ఇవన్నీ కూడా నష్టాలుగా భావించాలి. మరి ఇంతమందిని ఎక్కడికి పంపించారంటే వేరే ప్రాంతాలకి ఇంటికి ఇంత ప్యాకేజ్ అని ఇచ్చి వాళ్ళకి వేరే చోట ఇల్లులు అనేవి నిర్మించి పంపించడం జరిగింది. కానీ ఇందులో మన కొన్ని గ్రామాలు మాత్రమే ఈ రోజు ఈ గోదావరి పైన మనం చూడబోతున్నాం. రోడ్డుకి రైట్ లో ఈస్ట్, లెఫ్ట్ లో వెస్ట్. అలాగే ఇవి నష్టాలు అయితే లాభాలు కూడా ఉన్నాయండి. లాభాలు ఏంటంటే కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ల భూములు బంగారు భూములు, పంట భూములు కాబోతున్నాయండి. కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ల భూములు పంట భూములు. అలాగే ఇందాక మీరు బోర్డు పాయింట్ దగ్గరలోకి వస్తున్నప్పుడు అక్కడ కొండలు బ్లాస్ట్ చేశారు, కింద కెనాల్స్ కూడా మీకు కనిపించాయి. ఇదంతా కూడా పవర్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్లేస్ అండి. పోలవరం డ్యామ్ పూర్తయితే కొన్ని వందల మెగావాట్లతో పవర్ అనేది సప్లై అవుతుంది. మన రాష్ట్రాలకే కాదు, పక్క రాష్ట్రాలు కూడా అప్పించుకునేంత ఉంటుంది మనకు పవర్. ఈ పోలవరం డ్యామ్ అనేది పూర్తయిన తర్వాత దీని వల్ల వచ్చే లాభం పవర్ అండ్ కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ల భూములు బంగారు భూములు. అలాగే బోటికి రైట్ లో కనిపిస్తుంది దేవీపట్నం అని చెప్పాను, అది మండలం కూడా ఒకప్పుడు. అలాగే దేవీపట్నం పేరు చెప్పగానే అందరికీ ఒక వ్యక్తి గుర్తు రావాలి. ఆయన ఎవరు అంటే కనుక మన్యం వీరుడు విప్లవ జ్యోతి అనేటువంటి అల్లూరి సీతారామరాజు గారు. ఆయన సంచరించినటువంటి గ్రామాల్లో ఒక గ్రామం ఈ దేవీపట్నం అండి. ఒకే టైంలో ఆయన హెచ్చరించి 5 పోలీస్ స్టేషన్లు బ్లాస్ట్ చేస్తారు అల్లూరి సీతారామరాజు గారు. మన బోటికి రైట్ లో చూడండి, చూస్తున్నారు కదా, ఈ విలేజ్లోనే ఒక పోలీస్ స్టేషన్ అంటే మన అల్లూరి సీతారామరాజు గారు అయితే మాత్రం పేల్ చేసినటువంటి ఒక పోలీస్ స్టేషన్ అయితే మాత్రం అక్కడే అనమాట. అదిగోండి అక్కడ గుడిసెలాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట మన అల్లూరి సీతారామరాజు గారు అయితే మాత్రం పేల్ చేసినటువంటి వన్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ అయితే మాత్రం. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది అనమాట నాకైతే మాత్రం. అసలుకి మన దేశ స్వతంత్ర సమరయోధుల యొక్క ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ కూడా. ఇది కూడా అదే అనమాట మన పోలవరం 48 గంటలతో నిండినటువంటి పోలవరం అన్నమాట. ఇది కానీ పూర్తయిపోయింది అంటే కొన్ని లక్షల ఎకరాలకైతే మాత్రం పంట పొలాలకైతే మాత్రం సాగునీరు అయితే అందబోతుంది, తాగునీరు కూడా అందబోతుంది అనమాట. అదేవిధంగా అండ్ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 200 గ్రామాలకు పైగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. అది కూడా ఒక నెగిటివ్ ఉంది. బట్ దానికంటే కూడా కొంచెం లాభం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా పునరావాసం కల్పించారు. ఇల్లుకి ఇల్లు, పొలానికి పొలం, అంతకంతకైతే పే చేసి వాళ్ళకైతే ఒక మంచి పునరావాసాన్ని అయితే ఏర్పాటు చేశారనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి.
అండ్ ఇది కూడా ఒక గ్రామమేనమాట ప్రజెంట్ అయితే మాత్రం. సో ఈ గ్రామాన్ని కూడా వీళ్ళైతే క్లోజ్ చేసేసారు. అండ్ మనమైతే మాత్రం పూర్తి డీటెయిల్స్ అంటే కొంచెం వీళ్ళు మాట్లాడేది చాలా మధ్య మధ్యలో వస్తుంది అనమాట, మనం పూర్తిగా మాట్లాడలేము మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పడానికి. సో మరి కాసేపట్లో వీళ్ళు మాట్లాడేది మొత్తం పూర్తి అయిపోయి మొత్తం మనం మాట్లాడేది అయితే వస్తుందన్నమాట. సో అప్పుడైతే మాత్రం మీకు ఎలా బుక్ చేసుకోవాలి, ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని రకాల ప్యాకేజీలు ఉన్నాయి, ఏ ప్యాకేజీలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. మీకు చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, మీ జీవితంలో చూడనటువంటి అనేక రకమైన లొకేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు. 2 కళ్ళు సరిపోవు అనమాట ఆ లొకేషన్స్ చూడడానికి. చూడండి ఎలా బాగుందో, అసలు మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. నాకైతే మాత్రం అసలుకి ఐ ఫీస్ట్ లానే అనిపించింది. ఇక వీడియోలో చూస్తే ఇలా ఉంది, కానీ రియల్ లొకేషన్స్లో చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట, అంత బాగుంది. ఇక్కడ మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక 3 అవర్స్ పడుతుంది మనకు పాపికొండలు రీచ్ అవ్వడానికి. ఈ 3 అవర్స్ కూడా మనకి ఎక్కడ బోరింగ్ లేకుండా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే మాత్రం. ఎవరితో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళతోనే కపుల్స్ వస్తుంటే కపుల్స్ డ్యాన్సెస్ వేయించడం కానీ, ఇది చూడండి ఎంత బాగా వేస్తున్నారో వీళ్ళైతే డ్యాన్స్లు అయితే మాత్రం. నిజంగా ఇక్కడికి వచ్చేసారంటే మీ జీవితంలో అసలు మీరు మర్చిపోలేని కొన్ని మెమరీలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకెవరైనా న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నా, షష్టి పూర్తి దగ్గరలో ఉండే వాళ్ళు ఉన్నా, వాళ్ళతో ఎక్కడ వీళ్ళు మ్యారేజ్ కూడా చేయిస్తారనమాట మీకు. నిజంగా అసలుకి ఒక మంచి మెమరీ అయిపోతుంది మీ జీవితంలో. నన్ను కూడా లేపేశారు డ్యాన్స్ అయ్యి అది ఇది అని చెప్పేసి. ఏదో ప్రయత్నించాను కానీ మన వల్ల కాలేదనమాట. సో వెంటనే కిందకి దిగేసాను. ఇది కూడా నా మూలలో ఉండేది నేనే, ఏదో డ్యాన్స్ చేయమని చెప్పి ఏదో 2 పాటలు పెట్టారనమాట. సో మన వల్ల అయితే అస్సలు అయ్యే పనే కాదు ఇది. కానీ నిజంగా ఒక మంచి అసలుకి ఇదైనా అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనమాట. మనం పాపికొండలు రీచ్ అయ్యేంత వరకు కూడా చాలా బాగుంటుంది కూడా. ఆ డ్యాన్స్లో వేపిస్తున్నారు, కాసేపు కొట్టాను కానీ ఇంకా మన వల్ల అయ్యే పనిలా లేదు. అందుకని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోయి కూర్చున్నాను కింద. ఏమైనా ఇంట్రోవర్ట్ సంఘానికి అధ్యక్షుని కదా, ఆ మాత్రం ఉండాలండి. అందుకని చెప్పేసి సైలెంట్గా పోయి కూర్చున్నాను. వీళ్ళైతే నన్ను లేపేస్తున్నారు, పో 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 అని చెప్పేసి. మన వల్ల మరి ఇలాగే ఇంకొక 10 minutesలో గోదావరి ఎక్కడ నాసిక్ దగ్గర త్రయంబకంలో స్టార్ట్ అవుతుందండి. గోదావరి దాదాపు ఒక 1500 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. ఈ 1500 కిలోమీటర్లో అతి లోతైన ప్రదేశం ఒక 10 నిమిషాల్లో వస్తుంది. చూస్తానికి గోదావరి ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ లోతు వచ్చి ఒక 300 అడుగులు లోతు ఉంటుంది గోదావరి. ఆ ప్లేస్ పేరు అవన్నీ కూడా తెలియజేస్తాం. మరి అలాగే ఓకే, మరి అలాగే ఇంకా కొంతమంది ఇక్కడ జనాలు ఉండేటప్పుడు పాపికొండల వరకు కూడా రోడ్డు మార్గం అంటే బస్ సౌకర్యం ఉందండి. రాజమండ్రి నుంచి కొవ్వూరు మీదుగా, పోలవరం మీదుగా ఇలా రోజుకు ఒక 3 బస్సులు వచ్చి వెళ్ళేవి. పాపికొండల వరకు రోడ్డు ఉంది, పాపికొండల వరకు బస్ సౌకర్యం ఉంది, పాపికొండల వరకు కూడా పవర్ సప్లై ఉంది. ఇప్పుడైతే ఏమీ లేదు, పవర్ క్లోజు, రోడ్డు క్లోజు, ఆర్టీసీ క్లోజు, మొత్తం ఆపేశారు. ఆ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొత్తం క్లోజ్ చేశారు. ఇంకా లోపలికి రావడానికి ఎవరు లేదు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇలా బోట్ల ద్వారాగానే వెళ్ళాలి. తూటిగుంట అనే విలేజ్. ఇక్కడ శివరాత్రి వస్తే కనుక రంగరంగ వైభవంగా చేసేవారు. ఎందుకంటే ఇక్కడ తవ్వకాలు ఒక 3 శివలింగాలు దొరికినాయండి 86 ఆ టైంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చేసేవారు. ఇప్పుడు ఈరోజు చేయడానికి ఎవరు లేరు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఖాళీ చేస్తారు. వీళ్ళు కూడా చాలా ఆనందంతో ఖాళీ చేశారండి, ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇది గోదావరి ఎంతో మంది రైతులకి చాలా ఉపయోగపడుతుందని. కొన్ని లక్షల ఎకరాల హెక్టార్ భూములు పంట భూములు కాబోతున్నాయి అని వాళ్ళ ఆనందంగానే ఖాళీ చేశారు. ఇబ్బందితో ఎవరు కూడా ఖాళీ చేయలేదు. ఆల్రెడీ వాటర్ ఇప్పుడు కొంచెం హైట్ లోనే ఉందండి. ఇంకా కింద నుంచి వెళ్ళేది బోటు, ఒక 20-25 అడుగులు కింద నుంచి వెళ్ళేది బోటు. అక్కడ గట్ట వేయడం వల్ల వాటర్ స్టోరేజ్ ఉండడం వల్ల కొంచెం వాటర్ హైట్ లో ఉంది. అదే ఆగస్ట్ వస్తే కనుక మీరు తక్కువలో చూసుకుంటే ఇక్కడ నుంచి ఒక 50 అడుగులు హైట్ లో వెళ్తుంది వాటర్. ఆగస్ట్ వస్తాయండి. ఆ టైంలో బోట్లు పాపికొండలకు వెళ్ళవు సార్, మొత్తం బోట్లు ఆపేస్తారు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందండి. అంత ఫ్లోటింగ్ ఉంటుంది, అంత ఫాస్ట్గా వెళ్తుంది. గోదావరి ఇలా వెళ్తుంది సార్, మనం గోదావరికి ఎదురు వెళ్తున్నాం, అప్పు వెళ్తున్నాం. ఇప్పుడు మనం గోదావరి ఇలా డౌన్కి వెళ్తుంది. గోదావరి ఈ కొండని ఢీకుంటుంది సార్, ఆ కొండని ఢీకుంటుంది. ఇలా రౌండ్ తిరుగుతుంది గోదావరి. ఇక్కడ ఈ ప్లేస్లో గోదావరి ఇలా రౌండ్ తిరిగి వెళ్తుంది. అంటే ఇక్కడ సుడిగుండాలు తిరుగుతుంటాయి సార్ ఆగస్టులో. ఆ టైంలో ఇబ్బంది పడుతుందని బోట్లు కూడా పంపించారు, ఆపేస్తారు. మీరు దేవిపుత్రుడు సినిమా చూస్తారా వెంకటేష్ గారిది, అందులో సుడిగుండాలు వస్తుంటాయి. ఆ విధంగా తిరుగుతాయి సార్ ఇక్కడ సుడిగుండాలు. వాటర్ ఫ్లోటింగ్
వాటర్ హైట్ పెరిగిపోతుంది. ఆ టైంలో మొత్తం బోట్లు వేస్తారు. ఈ ప్లేస్ అయితే కచ్చలూరు అని పిలుస్తుంటారండి. విన్నారు ఎప్పుడైనా? విన్నారులే, మర్చిపోయినట్టుకున్నారు. కచ్చలూరు మందం అని పిలుస్తుంటారు సార్. ఈ ప్లేస్ని కచ్చలూరు మందం అని పిలుస్తుంటారు. ఇక్కడ ఇప్పుడు లోతు వచ్చే దాదాపు 250 నుంచి 300 అడుగుల మధ్యలో ఉంటుందండి. మరి ఆగస్ట్ వస్తే ఇంకొక 50 అడుగులు పెరుగుతుంది. చూస్తే చూడు ఎంత ప్రశాంతంగా ఉందో గోదావరి. ఎక్కడో నాసిక్ దగ్గర త్రయంబకంలో గోదావరి స్టార్ట్ అవుతుంది. ఇలా భద్రాచలం మీదుగా పాపికొండల నడుమ రాజమండ్రి నుంచి వెళ్ళి గోదావరి ఈస్ట్ వెస్ట్ లో కలుస్తుందండి. అతి లోతైన ప్రదేశం ఈ ప్రాంతం కచ్చలూరు. మన ఆంధ్ర మ్యాప్ లో కూడా ఈ పేరు చూడండి ఉంటుంది, కచ్చలూరు అని. దీన్ని కచ్చలూరు అని పిలుస్తుంటారు. ఈ కొండ పక్కనే కచ్చలూరు అనే విలేజ్ ఉండేది. ఇప్పుడు లేదండి విలేజ్. కచ్చలూరు విలేజ్ అనేది క్లోజ్ చేశారు. ఓకే, ఇప్పుడు బోట్ ఎటు తిరుగుతుందని మీరే చూడండి. ఇంతలోకి ఈ సాంగ్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. బాహుబలి మూవీ నుంచి ఈయన మాకు బలి అనే మరి అట్నుంచి వాటర్ ఆ ఫ్లోటింగ్ వచ్చి ఈ కొండని ఢీకొని ఆ కొండని ఢీకొని రౌండ్ సర్కిల్ తిరుగుతుంది గోదావరి. ఇక్కడ ఆల్రెడీ మన ఈ సాంగ్ మధ్యలో చూడలేదు, మా డ్రైవర్ గారు ఒక కొబ్బరికి కూడా కొట్టారు. ఇక్కడ ఎందుకు కొట్టారంటే ఈ లోపల అండర్ గ్రౌండ్ లో ఒక టెంపుల్ ఉందండి, కింద శివాలయం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇక్కడ ఎంక్వైరీ చేసినట్లయితే లోపల ఒక టెంపుల్ ఉందని తెలిసింది. అందుకే బోట్ వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ప్రతి బోట్ ఒక టెంకాయ కొట్టడం జరుగుతుంది. లోపల ఉంది సార్, అండర్ గ్రౌండ్ లో టెంపుల్ ఉంది. ఓకే, ఇక్కడే ఆ సాంగ్ అంతా షూట్ చేశారు. చాలా పెద్ద శాండ్ ఇది, ఇక్కడ దాకా ఉండేది శాండ్ అది. మన బోట్ అక్కడి నుంచి వెళ్ళేది అలాగా. ఇంకా చాలా సినిమాలు, అసలు రంగస్థలం సినిమాతో కూడా ఈ గోదావరి పైన షూట్ చేశారండి. ఏదో ఒక విలేజ్ ఉంది శివగిరి అని, ఒక 70 రోజులు ఆయనకి సపరేట్ గా ఒక కాటేజ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి 2 బోట్లు ఆయనకి సపరేట్ గా ఇచ్చేసారు 70 రోజులు కూడా. ఎందుకంటే ఆయన తిరగడానికి అటు ఇటు అటువైపు ఇటువైపు కూడా షూటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి 2 బోట్లు వదిలేశారు. అలాగే గోదావరి ఇలా ఎన్నో సినిమాలు షూట్ చేశారు. అవన్నీ కూడా తర్వాత చెప్పుకోవచ్చు. మా వాడు కొంతమంది సార్లు మిగిలిపోయారు, వాళ్ళతో కూడా ఒక సాంగ్ ఏం చేస్తారు. దానికి ఆపోజిట్ లో కూడా ఒక విలేజ్ ఉండేది, ఇప్పుడు లేదు. టేకూరు అనే విలేజ్ అండి, టేకూరు. ఆ టేకూరు గ్రామంలో కూడా ఒక 2 మూవీస్ షూట్ చేశారు. ఆడవారి మాటలకి అద్దాలే వేరేలే. ఇక్కడ దొంగరాముడు అండ్ పార్టీ, శ్రీకాంత్ లయ. అలాగే గుండెల్లో గోదావరి, మంచు లక్ష్మి. గుండెల్లో గోదావరిలో వాళ్ళు చేపలు అమ్ముతుంటారు, పడుతుంటారు. ఇక్కడే సార్ అదంతా కూడా ఈ ప్లేస్ లోనే. మరి ఇక్కడ ఎవరు లేరన్నారు, బోట్స్ ఉన్నాయంటే వాళ్ళు ఫిషింగ్ వచ్చిన వాళ్ళు, చేపలు పడతానికి వచ్చిన వారు. ఒక 2-3 డేస్ ఇక్కడ మంటూరు ఇది కూడా వెకేట్ చేసేసారు బికాస్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. మీరు చూడొచ్చు, మన స్టార్టింగ్ ప్లేస్ గొందూరు నుండి ఎండింగ్ ప్లేస్ పాపికొండల పేరంటాలపల్లి వరకు కూడా మొత్తం అన్ని విలేజెస్ 70 విలేజెస్ మొత్తం అన్ని కూడా వెకేట్ చేసేసారు. ఇప్పుడైతే మన మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిందనమాట. మనమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే కిందకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ లంచ్ చేసిన వెంటనే మన పాపికొండల మెయిన్ వ్యూ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. చాలా బాగుండబోతుంది. ఇక్కడ నుంచి అయితే వీడియో మాత్రం అదిరిపోద్ది అనమాట. సో ఇదిగోండి, ఇక్కడైతే వాటరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంటుంది, వాష్ బేసిన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీస్ మొత్తం దీంట్లోనే ఉంటాయి అనమాట. సూపర్గా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు వ్యూ చూద్దాం, చూడండి మనం. గోదావరి సంపులు తిరుగుతూ ప్రవేశిస్తుంది. ఇక్కడ గోదావరిని పాపిడంత దారి, పూర్వం అంతా కూడా పాపిటి కొండలని పిలిచేవారు. ఇది వాడుక బస్ వచ్చేసరికి ఇదంతా కూడా పాపి కొండలుగా మారింది. ఒకప్పుడు ఇదంతా కూడా ఖమ్మం డిస్టిక్ లో ఉండేస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని క్లోజ్ చేసుకొని మన ఖమ్మం డిస్టిక్ లోకి వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేశారో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆంధ్రలో కలిసింది. ఆంధ్ర ఈస్ట్ వెస్టర్న్ అంటే ఒక పెద్ద. సో ఇదేనమాట మన పాపికొండల ఎంట్రీ అయితే మాత్రం. ఇప్పుడు ఇక్కడి నుంచే మనం పాపికొండల లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట. అంటే ఎప్పుడు మనం మాట్లాడుకున్నామంటే ఏంటి ఎలా ఉంటుంది మనకి ఈ పాపికొండల టూర్ అనేది. మనం పాపికొండల టూర్ అనేది మనం డైరెక్ట్గా కన్సల్టెంట్ల నుంచి మనం చేసుకోవచ్చు. లేదంటే పాపికొండల వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ అవి నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేశారంటే మనకు డైరెక్ట్గా పాపికొండల వరకు వెళ్ళడానికి అయితే 1250 రూపాయలతో ఛార్జ్ చేస్తారనమాట వీళ్ళు. పాపికొండలకు తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తారు. మీకు రాజమండ్రి నుంచి మాత్రం మీ వెహికల్ ఏదైనా పాపికొండల వరకు ఉంటే మాత్రం మీకు 1000 రూపాయలకే వస్తుంది. ఒకవేళ మీ వెహికల్ లేదు అంటే మాత్రం మనకి రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వీళ్ళ వెహికల్ వస్తాం. మనం ఏదైనా బస్సు చూసాం కదా స్టార్టింగ్లో, ఆ బస్సు వీళ్ళదైతే వస్తుందన్నమాట. ఆ బస్సే తీసుకెళ్తుంది. ఉదయాన్నే టిఫిన్ పెట్టేస్తారు, చూసారు కదా, 2 ఇడ్లీలు, 1 వడ, 1 ఉప్మా. అదేవిధంగా వేరే టిఫిన్లు కూడా వస్తాయన్నమాట. అండ్ మీకైతే మాత్రం ఆఫ్టర్నూన్ లంచ్
ఉంటుంది. అది మధ్యలో మీకు టీ స్నాక్స్ ఉంటాయి, ఈవినింగ్ టీ స్నాక్స్ అయితే ఉంటాయన్నమాట. వీటన్నిటితో కలిపి మీకు పాపికొండలు చూపించేసి అండ్ అదేవిధంగా ఒక మంచి లొకేషన్ కూడా తీసుకెళ్తారు. అవన్నీ చూపించి తీసుకెళ్ళడానికి మనకి 1250 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళైతే మాత్రం. అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా పాపికొండల వ్యూ అనమాట. ఇదైతే మాత్రం పాపిడి కొండలు అని ఎందుకు అంటామంటే మన పాపిడి మనం బాగా అబ్జర్వ్ చేస్తామంటే 2 ఐబ్రోస్ దగ్గర ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, అంటే మధ్యలో కింద ముక్కు దగ్గర నుంచి ఇలా కిందకు వచ్చేస్తుంది. ఆ విధంగా 2 కొండలు పైన నుదురు దగ్గర ఒక కొండ, అలా 3 కొండల దగ్గర నుంచి మధ్యలో ఈ ముక్కు స్పేస్ ఎలా అయితే ఉంటుందో అలా కిందకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని దీన్ని పాపి కొండలు అనే కాదు, పాపిడి కొండలు అంటారు. మన పాపిడి ఎలా ఉంటుందో ఆ టైప్లో మనకి వాటరింగ్ అనేది అయితే వస్తూ ఉంటుందన్నమాట. అందుకనే దీన్ని మనం పాపిడి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. నిజంగా మన 2 కళ్ళు సరిపోవండి పాపికొండలు వెళ్ళడానికైతే మాత్రం. సూపర్గా ఉంటుంది లొకేషన్. అంటే లాస్ట్లో ఒక విలేజ్కి తీసుకెళ్తారు. మన ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తుంటారు అవి విలేజ్లో ఎలా ఉంటుంది, ఏవి ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి, ఎలా ఉంటుంది అనేది మొత్తం మీకు మన ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా సరే పాపికొండలు వెళ్ళాలని ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీకు తక్కువ రేట్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ మనకి ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు పాపికొండల వరకే కాదు, రాజమండ్రి నుంచి పాపికొండలు టు భద్రాచలం వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉంది బోట్లోనే. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రాజమండ్రి టు పాపికొండలు నైట్ స్టే అక్కడే చేస్తే మనకి క్యాంప్ ఫైర్ కావచ్చు, కంప్లీట్గా అక్కడే మనకి కాటేజెస్ మొత్తం కొండ మీద ఉంటాయి అనమాట. అది కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఎలా ఉంటుందో. వాటన్నిటిని చూసుకుంటూ మనం చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం అయితే మాత్రం. అదేవిధంగా నైట్ స్టే అక్కడ చేసిన తర్వాత మళ్ళీ మనం రాజమండ్రి రావచ్చు, లేదా రాజమండ్రి రాకుండా నైట్ స్టే చేసిన తర్వాత అటు నుంచి అంటే భద్రాచలం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్తో కూడుకున్నట్టుగానే ఉంటుంది. బట్ పాపికొండలు అనేది మాత్రం కొంచెం చీపెస్ట్ అనమాట. డైరెక్ట్గా పాపికొండలు వెళ్ళి రిటర్న్ రావడం. మార్నింగ్ వెళ్ళామంటే ఈవినింగ్ 4:35 కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. పాపికొండలు వచ్చేసామంటే మాత్రం చాలా బాగుంటుంది మనకి వ్యూ అయితే మాత్రం. నిజంగా మామూలుగా లేదు వ్యూ అయితే మాత్రం. అండ్ ఇది ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇదే అనమాట మెయిన్ పాపికొండల వ్యూ అయితే మాత్రం. నిజంగా అసలు నా లైఫ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్ అయితే మాత్రం. మామూలుగా లేవు అసలు లొకేషన్స్. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. అదిగోండి మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే ముందు ఒకటి కొండ, ఈ పక్క మన నుదుటిలాగా ఆ పక్క ఒక ఐబ్రో ఈ పక్క ఒక ఐబ్రో అనుకుంటే 2 కొండలు, మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అనేది జరుగుతూ ఉంది. అదే అనమాట పాపిడి కొండలు అంటే అదే అనమాట. అసలు నిజంగా ఈ మనంగా స్టోరీ చెప్పుకోవాలి. అసలు ఏంటి పాపిడి కొండలు ఇవి అంటే అప్పుడు అగస్త్యుడే అనుకుంటున్నాను. అప్పట్లో వాళ్ళ పూర్వీకులు కొండల కింద ఎక్కడో చనిపోయి ఉంటే వాళ్ళ ఆత్మశాంతి చేకూరడం కోసం ఆ అస్థికలు అనేది వాటర్లో కలపడం కోసం వచ్చేసి శివుడికి ఎంతో అసలు తపస్సు చేస్తే ఫైనల్గా శివుడి యొక్క అనుగ్రహం పొందేసి శివుడు తన నెత్తి మీద ఉండేటువంటి ఏవైతే గంగమ్మ అక్కడ ఉంటుంది కదా గంగమ్మ, సో ఒక పాయిని అలా కిందకి వదలగానే వచ్చేటువంటి వాటరే ఈ గోదావరి అని అనుకుంటారనమాట. అదే అనమాట చాలామంది అనేటువంటి స్టోరీ అయితే మాత్రం. సో అక్కడి నుంచి వచ్చిన వాటరే ఇదంతా అనమాట. సో దీన్ని మనం గోదావరితో పాటు గౌతమి నది అని కూడా పిలుస్తారనమాట. చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే మాత్రం. చూడండి ఇదేనమాట పాపికొండల మెయిన్ వ్యూ. ఈ పక్క ఒక కొండ ఈ పక్క ఒక కొండ, మధ్యలో పైన నుదుటిలాగా ఇలా రెండుటి మధ్యలో నుంచి వాటరింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం మనం ఇంకా ఇక్కడ మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్తో పాటు హ్యాపీగా కింద కూర్చున్నాము అంటే ఇదిగోండి ఈ విధంగా వాటర్లో మన కాళ్ళు పెట్టేసి ఇలా సరదాగా ఇంకా కపుల్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా వెళ్తే హ్యాపీగా ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. మామూలుగా లేదు వ్యూ అయితే మాత్రం. 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది అనమాట వ్యూ అయితే మాత్రం. మనమైతే ఇప్పుడు డైరెక్ట్గా పేరంటాలపల్లి అనేటువంటి ఒక ఊరికైతే వెళ్ళబోతున్నాం. ఈ పేరంటాలపల్లిలో మాత్రం మామూలుగా ఉండదు వ్యూ. అందరూ కూడా ప్రతి బోటు ఇక్కడ ఆగుతుంది. ఇది ఒక పల్లెటూరు అనమాట, మారుమూల పల్లెటూరు. ఇక్కడ వీళ్ళకి ఒక ఫోన్ ఫెసిలిటీస్ ఉండవు, ఒక అట్లీస్ట్ టీవీస్ కావచ్చు, సిగ్నల్స్ అనే మాటే ఉండదన్నమాట. బట్ లేటరల్గా మన టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్ది వీళ్ళు కొంచెం పవర్ సప్లై కోసం మనకి సోలార్ ఎనర్జీ అనేది రావడం ఎక్కువ జరిగింది. ఈ సోలార్స్ని అయితే మాత్రం అక్కడ ప్రొవైడ్ చేసుకునేసి ఆ సోలార్తోనే వీళ్ళు కొంచెం కొద్ది గొప్ప కరెంట్ అయితే ప్రొవైడ్ చేసుకుంటున్నారనమాట. అండ్ మనం ఇక్కడ ఎందుకు ఆగుతున్నామంటే ఇక్కడ ఒక శివాలయం అయితే ఉందన్నమాట. ఏ మతం అనేది ఇక్కడ లేదు, ఏ కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళొచ్చు. మామూలుగా ఉండదు వ్యూ అయితే మాత్రం. అండ్ ఈ పేరంటాలపల్లి విలేజ్ వీళ్ళైతే మాత్రం కొన్ని రకాల బొమ్మలు ఆర్ట్ వర్క్స్ అయితే చేస్తారనమాట. కర్రలతోనే చెక్కతోనే బాగా చెక్కేసి మంచి మంచి ఆర్ట్ వర్క్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర. అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అసలు మామూలుగా లేదనమాట, అదిరిపోయింది అసలుకి.
ఇవ్వండి ఎన్ని బోట్లు వచ్చినాయి చూడండి ఇప్పటికే. ఇక్కడ తెలంగాణ నుంచి కూడా వస్తారనమాట. తెలంగాణ భద్రాచలం నుంచి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ భద్రాచలం వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా భద్రాచలం అయితే బోట్ వెళ్ళదనమాట. భద్రాచలం కంటే ముందు ఆగేసి అక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్స్ వీళ్ళ వెహికల్లోనే మిమ్మల్ని తీసుకెళ్తారు. అండ్ ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూసారా మోటలు, ఇవన్నీ నైట్ స్టే వాళ్ళకి ఇవ్వాలి. అవి కూడా మనం నెక్స్ట్ డే కూడా చూపిస్తారు. నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట నైట్ అక్కడ వంటలుగా ఉండడానికి వాటన్నిటికి. ఇవ్వండి బోట్లు చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద పెద్ద బోట్లు అనమాట. కిందంతా కూడా మనల్ని ఎవరు కూర్చొనివ్వరు అనమాట. అదంతా కూడా సీటింగ్ ఏరియా, మీల్స్ ఏరియా అనమాట. తినడానికి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి, అక్కడ మనం లగేజ్ పెట్టడానికి మనమంతా కూడా పైనే ఉంటాం. ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం మన కిందకైతే దిగబోతున్నాం. సో ఇక్కడ నుంచి ఈ పేరంటాలపల్లి విలేజ్ లోపలికైతే వెళ్తాం. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్స్ మొత్తం కూడా. మీకు లొకేషన్స్ మొత్తం కూడా చూపిస్తాను చూడండి. అండ్ మీ లైఫ్లో ఒక్కసారైనా సరే ఒక వీకెండ్ కాదనుకున్నారు, ఒక సాటర్డే లేదంటే ఒక సండే కాదనుకున్నారంటే హ్యాపీగా వెళ్ళేసి వచ్చేయచ్చు అనమాట సేఫ్గా. చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ట్రై చేయండి వెళ్ళడానికి. మీ లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి అనుభూతిని అయితే ఇదైతే ఇస్తుందన్నమాట. సో ఇదే అనమాట మన పేరంటాలపల్లి విలేజ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మాత్రం నెల్లూరు సైడ్ ఈ పక్క ఉండే తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు అయితే మాత్రం మనకి శేషాద్రి ట్రైన్ అని ఒకటి ఉంటుంది. ఇన్ టైంలో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తుంది. వేరే ఏ ట్రైన్కి అంత ఇది లేదు. ఈ ట్రైన్ మాత్రం మనల్ని సేఫ్గా తీసుకొచ్చేస్తుంది. దిగేటప్పుడు కూడా డైరెక్ట్గా మీరు వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగాల్సిన అవసరం లేదు. మన స్టార్టింగ్ గోదావరి అని ఒక బోర్డు చూపించిన గోదావరి దిగేశారంటే మాత్రం పక్కనే మనకి పుష్కర్ ఘాట్. హ్యాపీగా అక్కడ మనం ఉండేసి అక్కడ స్టే చేసుకునేసి వచ్చేసేయచ్చు. ఇంకా నైట్ స్టే అలా చేయాలనుకుంటే వాళ్ళు మాత్రం హ్యాపీగా వచ్చేసి రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ వాళ్ళ యొక్క రూమ్లు ఉన్నాయి, అక్కడ స్టే చేయండి. ఇదిగోండి ఇదే అనమాట మన గుడి అయితే మాత్రం. ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే మన కాళ్ళు చేతులు కడుక్కునేసి ఇదిగోండి ఇక్కడైతే మనకి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా వాటర్ 365 days 24 hours మనకి ఇక్కడైతే వాటర్ వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్గా. సో ఇక్కడైతే మాత్రం మనం కాళ్ళు చేతులు కడుక్కునేసి గుడి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. గుడి లోపల వీడియో తీయడానికి అయితే లేదనమాట ఎవరు కూడా. అసలుకి గుడి లోపలికి ఫోన్స్ అవన్నీ అలో చేయరు. బట్ తీసుకెళ్తాం. బట్ ఎవరు ఫోన్లు ఓపెన్ చేసి వీడియోస్ కావచ్చు అలాంటివి మాత్రం ఏమీ తీయకూడదు అనేది అక్కడ ఉన్నటువంటి ఆచారం అనమాట. నేనైతే మాత్రం కొంచెం తెలుసో తెలియకో గుడి లోపలైతే వీడియో తీయలేదులేండి. బట్ గుడి కాంపౌండ్లో వీడియో తీసాను, అది కూడా తీయకూడదని చెప్పారు వాళ్ళైతే మాత్రం. సో నేను దాన్ని కూడా అక్కడితో ఆఫ్ చేశాను, తీయలేదు. ఇదిగోండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూడా తీయకూడదు అంటే నేను ముందే తీసేసాను ఇదంతా కూడా. ఇవి చూడండి అలా మాస్పత్రి ఆకు అంటారు దీన్ని అయితే మాత్రం. మంచి స్మెల్ వస్తుంది, విపరీతంగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆ చెట్లు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇక్కడ మనం ఈ గుడిలోకి వచ్చిన తర్వాత ఏంటంటే గంట అనేది ఒకసారి కొట్టాలి, మద్యంగానే ఏమీ సేవించకూడదు. అండ్ అదేవిధంగా ఫొటోస్ అసలు తీయకూడదు, అది ఇక్కడ రూల్స్. ఇదిగోండి ఇదంతా కూడా ఆ మాస్పత్రి ఆకు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ ఆర్ట్ వర్క్స్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంటాయో. ఇదిగోండి ఇసనకర్ర అండ్ ఈ తండేళ్ళు అంటారు కదా, అదే పడవ అండ్ చిన్న చిన్న కూజాల టైప్లో ఉండేటివి కానీ, ఈ మంచి షోగా పెట్టుకోవడానికి ఒక మిర్రర్ పెట్టుకొని ఫోటో పోజెస్ పెట్టుకోవడానికి, అండ్ ఇవన్నీ పెన్నులు ఏమైనా పెట్టుకోవడానికి మంచి ఆర్ట్ వర్క్స్ అనమాట. చాలా మంచిగా చేశారు. ఒక్కొక్కటి అయితే మాత్రం 200 రూపాయలు అయితే పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. అసలుకి నాకు నిజంగా ఆశ్చర్యం. ఒక ఫోన్ లేకుండా, ఒక సిగ్నల్స్ లేకుండా, టీవీస్ లేకుండా ఎంత ఆనందంగా బతికేస్తున్నారో వీళ్ళైతే మాత్రం. మనమైతే ఒక్క రోజు కూడా ఉండలేం ఫోన్లు కానీ ఏవీ లేకుండా. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఈ వ్యూస్ మొత్తం కూడా. సో ఇక్కడతో మన పాపికొండల టూర్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోబోతున్నాం ముందుకైతే మాత్రం. సో మళ్ళీ సేఫ్గా అయితే మాత్రం మన యొక్క ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూల్ డ్రింక్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళ జనరేటర్తో అయితే కూల్ డ్రింక్స్ అవి అయితే వీళ్ళ ఫ్రిడ్జ్లో అవన్నీ అయితే రన్ అవుతాయి అన్నమాట. చాలా బాగున్నాయి, అదిరిపోయాయి. సో ఇక ఫైనల్గా మన పాపికొండల ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కానీ నిజంగా వచ్చినప్పుడు ఒక 4-5 కొనేసేయండి. ఇలాంటి వాళ్ళకి ఒక ఇవే అనమాట వీళ్ళకి ఆధారం అయితే మాత్రం. మనం బయట పెట్టేటువంటి ఖర్చుల్లో మాత్రం ఇవి పెద్ద ఖర్చు ఏం కాదు. సో అందుకనేసి ఒక 4-5 కొనేసారనమాట. మనం ఈజీగా ఎక్కడంటే అక్కడ ఖర్చు పెడతాం. ఇవి చాలా మంచిగా వర్క్ అనమాట. మంచిగా ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మంచి లుక్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక 4 అయితే కొనేసాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక చెట్టు చూపిస్తారు మీకు. ఆ చెట్టు చూసారంటే మాత్రం షాక్ అయిపోతారు. ఎంత టిపికల్గా ఉంది అంటే ఆ చెట్టు. ఇదిగోండి బుట్టలు అనమాట, మంచి బుట్టలు. అండ్ ఈ చెట్టు చూడండి ఇక్కడ నుంచి, ఇది మెయిన్ వ్యూ అనమాట మనకి ఇక్కడ నుంచి. అండ్ ఈ చెట్టు చూడండి మొత్తం వేర్లన్నీ అసలుకి నీళ్ళతో అంటే కోతకి గురైన తర్వాత వేర్లు బయటపడిపోయాయి అనమాట. వాటర్ తగిలి మట్టి కింద ఉండే మట్టి మొత్తం లేసిపోయింది, ఏర్లు మిగిలిపోయాయి అనమాట ఇక్కడ. కానీ చెట్టు అయితే మాత్రం చాలా సేఫ్గా ఉంది. అండ్ ఫైనల్గా మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ పాపికొండల నుంచి అయితే మాత్రం పేరంటాలపల్లి దగ్గర నుంచి అయితే మాత్రం మనం మళ్ళీ రిటర్న్
మన పాపికొండలు బోటింగ్ పాయింట్ పోలవరం దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం మనమైతే ఇప్పుడైతే మాత్రం. ఇలా వెళ్ళే దారిలో మాత్రం మనం వీళ్ళకి మంచి గైడ్లు అనమాట. వీళ్ళు మనకి మంచి క్లారిటీగా ప్రతి విషయాన్ని ఎక్కడికక్కడ ఎక్కడ ప్లేస్ వస్తే అక్కడ మనకైతే చెప్పేస్తూ ఉంటారు అనమాట. దాదాపుగా ఈ మన పోలవరం కోసం 200 గ్రామాలను అయితే ఖాళీ చేశారంట. అదైతే మాత్రం కొంచెం బాధపడాల్సిన విషయమే అనమాట. అండ్ వాళ్ళందరూ కూడా మంచి పునరావాసం కూడా ఏర్పాటు చేశారు. అది కొంచెం సంతోషదగ్గ విషయమే. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన టోటల్ టూర్ అయితే మాత్రం. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒకటే మనకి లైఫ్ ఉండేది. నెక్స్ట్ లైఫ్ ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు. ఈ రోజు ఉండి రేపు ఉంటామో లేదో కూడా మన చేతిలో లేదు. ఈ సెకండ్ వరకే మన లైఫ్ మన చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేము అనమాట. సో కాబట్టి హ్యాపీగా ఉండేటువంటి టైంలో బిజీ లైఫ్ వర్క్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది జీవితంలో. కానీ ఒక టైంలో మీ ఒక ఓల్డేజ్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్లో ఒక మంచి మెమరీస్ అనేటివి ఏమీ ఉండవు. మీరు పడ్డ వర్క్, ఆ కష్టం, అవి మనీ కోసం మీరు చేసేటువంటి ఆ వెంపర్లాట్లు ఇవే కనిపిస్తే తప్పితే ఎక్కడ చెప్పుకోవడానికి ఒక చిన్న మెమరీ కూడా మీ లైఫ్లో ఉండదన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో జర్నీ చేయండి. ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే, ఇప్పుడు మనం నైట్ స్టే చేసే వాళ్ళకైతే ఇవన్నీ ఇవ్వబోతున్నాం. ఇక్కడ వాళ్ళకైతే మాత్రం నైట్ ఇక్కడ స్టే చేసే వాళ్ళది కూడా అక్కడ అన్ని చిన్న చిన్న కాటేజెస్. ముందు ఇక్కడ వర్షం అంటే ఎక్కువగా గోదావరి వచ్చినప్పుడు మునిగిపోయేటమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి ఆ కాటేజెస్ అన్నీ తీసేసి పైన కనిపిస్తుంది మీకు చిన్న చిన్న కాటేజెస్, ఆ పైకి అయితే షిఫ్ట్ చేశారు. ఇక్కడ నుంచి తీసేసి రిమూవ్ చేసి, వర్షం అంటే ఎక్కువగా గోదావరి వచ్చినప్పుడు అయితే అన్నీ మునిగిపోతున్నాయంట. అందుకని చెప్పేసి అక్కడి నుంచి పైకి తీసుకెళ్లారు. అదిగోండి అక్కడ కొంతమంది ఒక 3-4 మనుషులు అయితే వచ్చారు చూడండి అక్కడ కిందకి. సో ఈ సామాన్ అయితే మాత్రం కింద ఉండేటువంటి వాళ్ళకైతే ఇచ్చేస్తాం. వాళ్ళైతే తీసుకెళ్ళిపోయేసి పైన ఉండేటువంటి ఎవరైతే నైట్ స్టే చేస్తున్నారో వాళ్ళైతే మాత్రము వాళ్ళకి ఈరోజు ఫుడ్కి వాటికైతే యూజ్ చేస్తారంట. ఇదంతా కూడా చాలా మంచిగా అనిపించింది. ఒకరోజు అయితే నైట్ స్టే కూడా చేయాలి ఇక్కడ, ఎందుకంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందంట ఇక్కడ వాతావరణం. ఇంకా కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది. అంటే ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఉంటే హనీమూన్కి ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మంచి ప్లేస్ అనమాట ఇదైతే మాత్రం. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకరోజు విజిట్ చేయండి మర్చిపోకుండా. అండ్ నేను చెప్తున్నాను అంటే మాత్రం మీకు లైఫ్లో మనం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏదో ఒక రోజు అట్లీస్ట్ రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు. మంత్లీ వన్స్ 2 మంత్స్కి ఒకసారి ఒక మంచి ప్లేస్ చూసుకునేసి హ్యాపీగా ప్లేస్లకి అయితే విజిట్ చేయండి. మీ లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక మంచి ట్రిప్ అయితే అయిపోతుంది అనమాట ఇదైతే మాత్రం. అండ్ ఇదిగోండి ఇదే మనకి మెయిన్ పాపికొండల వ్యూ అయితే బ్యాక్ నుంచి మనం వెళ్ళేటప్పటి నుంచి అయితే వ్యూ అనమాట. అండ్ సూపర్గా ఉంది. మన వెనకాల కొన్ని పడవలు కూడా వస్తున్నాయి, వాటిని కూడా చూద్దాం. చూడండి ఇదిగోండి మన వెనకాలే వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా. మనతో పాటు రిటర్న్ అయినటువంటి పడవలు అనమాట ఇవన్నీ కూడా, లాంచీలు చాలా బాగున్నాయి. నాకు ఈ సినిమా చూసి ఇవన్నీ చూసినప్పుడు అలా గోదావరి సినిమా గుర్తొస్తుంది నాకైతే మాత్రం. రియల్లీ సూపర్గా ఉంది. సో ఫైనల్గా అయితే మాత్రం మన ట్రిప్ అయితే మాత్రం ఇంతటితో కంప్లీట్ అయింది అనమాట. అండ్ లోపల వీళ్ళు ఉన్నారు మనకి బోటింగ్ చేసేటువంటి పద్ధతి కావచ్చు, వీళ్ళు ఆపరేట్ చేసే వాళ్ళు మనం మెచ్చుకోవాలి. నిజంగా ఎంత మంచిగా ఆపరేట్ చేస్తున్నారంటే, మనం పైన ఎంజాయ్ చేస్తున్నా వీళ్ళు కింద నిలబడేసి వాటి అంతా జాగ్రత్తగా ఎక్కడ కూడా బ్యాలెన్స్ తగ్గకుండా బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తూ మంచిగా అయితే వీళ్ళైతే తీసుకెళ్తున్నారు. నిజంగా వీళ్ళు ఇదైతే మాత్రం మెచ్చుకోవాలి. ఇదైతే గేర్ అంట, ఇది కానీ టచ్ చేసామంటే ఇది ఆగిపోతుందంట ఇక్కడైతే మాత్రం. అండ్ వీళ్ళు చూడండి తండేల్ సినిమాలో ఉంటుంది చూడండి, ఆ టైప్ అనమాట ఇది. ఇదేనమాట వీళ్ళకి బాగా తిప్పుతున్నారనమాట. మనకి హ్యాండిల్ చేస్తాం కదా, ఇది అనమాట మొత్తం హ్యాండిల్ చేసేది అయితే మాత్రం. సో ఫైనల్గా మనమైతే మాత్రం మన డెస్టినేషన్కి అయితే వచ్చేసి ఉంటాం. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. సో చూసారు కదా ఎంత బాగుందో అసలుకి. ఫైనల్గా అన్ని బోట్లు అయితే మళ్ళీ తిరిగి వచ్చేసి ఇక్కడికైతే చేరిపోయాయి అనమాట బోటింగ్ పాయింట్కి అయితే. అక్కడ ఉన్నాయి కదా బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి మన కోసం. అండ్ ఇక్కడ గండిపోచమ్మ గుడి ఉంది. సో అమ్మవారి దగ్గరికి ఒకసారి వెళ్ళేసి దర్శనం చేసుకునేసి తప్పకుండా. సో ఇక్కడ నుంచి అయితే మనం మాత్రం మన రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం కొన్ని ప్లేసెస్ విజిట్ చేసేది ఉంది. ఆ ప్లేస్లో కూడా విజిట్ చేసేసి తర్వాత అయితే మాత్రం మళ్ళీ మనం వచ్చేసి మన ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం, మన ఊరికి అయితే వెళ్ళిపోతాం. సో మీరు కూడా లైఫ్లో తప్పకుండా ఏదో ఒక రోజు మొత్తం చూసుకొని వెళితే తప్పకుండా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా బుకింగ్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను వాళ్ళతో మాట్లాడేసి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే బుక్ చేసి ఇస్తారనమాట. అండ్ దాంతో మన వీడియో అయితే అయిపోయింది. మీకు వీడియో ఎలా అనిపించిందో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ, టాటా.